హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ఎగ్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్ రెసిపీని మనం మామూలుగా అన్నంలోకి కానీ తీసుకోవచ్చు, లేదా మనం స్టఫ్లోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడైతే ముందుగా అయితే నేను ఇక్కడ 3 ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. మీరు క్వాంటిటీని పెంచుకోవాలనుకుంటే ఇంకొన్ని ఎగ్స్తో చేయొచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 3 ఎగ్స్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ లాగా కట్ చేసి ఎవ్రీ ఎగ్ని కూడా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వైట్ని అండ్ ఎల్లోని ఎగ్లోని రెండింటిని కూడా డిఫరెంట్ చేయాలన్నమాట, సపరేట్ చేయాలి. చూసారు కదా, వైట్ ఒక ప్లేట్లో ఇంకా నీలం ఇంకో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత పసుపు వేసుకొని కొంచెం చిట్పట్ల అనివ్వాలి. మీరు కావాలంటే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మేము ఇక్కడ వేయలేదు. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఓన్లీ వైట్ ఎగ్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం నూనెలో ఫ్రై అయ్యేలాగా ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ లేక 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనెకి అంతా కూడా ఎగ్లు అనేవి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఆనియన్స్ అనేవి ముందే వేయలేదు, సో ఎగ్స్ అనేవి ఫ్రై చేసిన తర్వాత వేసాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఆనియన్స్ ముందే వేయకుండా ఇలా వేస్తే మనకి కర్రీలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 2 ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి 2 కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వేడి రైస్లోకి ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో నీలాన్ని మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్టే కనుక యాడ్ చేసినట్టయితే విరిగిపోయి కొంచెం నీసు వాసన అనేది వస్తుంది. సో లాస్ట్లో అనేది యాడ్ చేసుకోవాలి. అందుకోసం ఈ రెండింటిని కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక్క 1 మినిట్ వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసామంటే మనకి ఎగ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఉప్పు, కారం సరిపోయా లేదో చెక్ చేసుకొని కొంచెం ఆయిల్ ఏమైనా పడుతుందేమో చూసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్